హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన కరివేపాకు పచ్చడి. కరివేపాకు మన హెల్త్కి ఎంతో మంచిదండి. కరివేపాకుతో ఇలా పచ్చడి చేసినట్లయితే టేస్ట్ మాత్రం అత్రిపోద్ది, చాలా బాగుంటుంది. ఇది ఎందులోకైనా చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి బాగుంటుంది, ఇటు అన్నంలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా కరివేపాకు పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కరివేపాకుని కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. ఇది చెట్టు కరివేపాకు అండి, బయట మార్కెట్ నుండి తీసుకొచ్చింది కాదు. దీని పచ్చడి చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటుందండి కరివేపాకు ఫ్లేవర్తో. చూసారా, ఇలా పట్టుకొని చూస్తే ఒక పెద్ద కరివేపాకు కట్టలా ఉంది కదా. కరివేపాకుని ఇలా రిల్లుకోవాలండి. 2 రెమ్మల్ని తీసుకొని ఇలా సింపుల్గా తీసేసుకోండి. కరివేపాకు రెమ్మ నుండి ఆకుల్లాగా రిల్లుకున్న తర్వాత వీటిని ఫ్రెష్ వాటర్లో వేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడగాలి. ఎక్కడ కూడా డస్ట్ లేకుండా బాగా కడగాలి. ఇలా బాగా కడిగిన తర్వాత ఈ కరివేపాకు ఆకుల్ని ఒక పొడి క్లాత్లో వేసుకొని వాటర్ లేకుండా తుడుచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత తుడిచిపెట్టుకున్న కరివేపాకుని ఇందులో వేసుకొని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి ఎంత వేసుకొని ఫ్రై చేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం కలర్ మొత్తం చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయింది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను ఇక్కడ కరివేపాకు పచ్చడిని ఎండుమిర్చితో చేయట్లేదండి, పచ్చిమిర్చితోటే టేస్టీగా రెడీ చేసుకుంటున్నాము. కరివేపాకు మొత్తం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోనే 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ సుమారు ఒక 10-15 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను. వాటిని మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నానండి. కరివేపాకు క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ మినపగుండ్లు, మీరు మినపప్పు అయినా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ధనియాలను యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. పప్పులన్నీ పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లగైన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1/2 టీ స్పూన్ వరకు లావు ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలండి. చింతపండు వేసుకోవడం ద్వారా పుల్ల పుల్లగా పచ్చడి చాలా బాగుంటుంది. చింతపండు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా చింతపండు వేసుకొని చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, వాటిని కూడా వేస్ట్ చేయకుండా మనం మిక్సీ పట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఒకసారి మిక్సీ పట్టుకొని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని చింతపండు నానబెట్టుకున్న వాటర్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకున్న వాటర్ని మొత్తం పోసుకున్నాను. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని దీనిలోకి పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ పైన బాండి పెట్టేసుకొని అందులో 3 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి. దీని ఫ్లేవర్తో పచ్చడి చాలా బాగుంటుంది. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ వరకు మినపగుండ్లు, అలాగే 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు,
హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులండి, కొన్ని వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు, ఇది ఆప్షన్ అండి. ఒకవేళ మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇవి వేయించుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది. అలాగే పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తం వేసుకొని పోపుతో కలుపుకోవడమే. ఇలా పోపు రెడీ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి మొత్తం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఉప్పుని ఒకసారి సరి చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే అందులో ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి ఆల్ ఇన్ వన్ పచ్చడి అని చెప్పుకోవచ్చు. అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఎన్నో పోషకాలు ఉండే కరివేపాకు పచ్చడిని చాలా సింపుల్గా ఈజీగా ఎలా రెడీ చేసుకొని చూసారు కదా. టేస్ట్ మాత్రం అద్రిపోయింది. మిగతా పచ్చళ్ళ కంటే కూడా ఈ కరివేపాకు పచ్చడి అనేది చాలా బాగుందండి. సూపర్ టేస్టీగా ఉంది. పుల్ల పుల్లగా నేను తీసుకున్న చింతపండు, ఉప్పు, కారం ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సూపర్ టేస్టీగా ఉంది. చూస్తుంటేనే నోరుతుంది కదా ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ కరివేపాకు పచ్చడిని ఇలా రెడీ చేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అద్రిపోయిందని మీరే కామెంట్ చేస్తారు, అంత బాగుంటుంది. కరివేపాకుని ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు తెలియకుండానే తినేస్తారు, అంత రుచికరంగా ఉంటుంది. కొంచెం కరివేపాకు ఫ్లేవర్ అలాగే పులుపు, కారం కరెక్ట్గా ఉన్నాయండి. చాలా బాగుంది. ఇడ్లీ, దోశ, అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ కరివేపాకు పచ్చడిని రైస్తో కూడా కలిపి చూపిస్తాను. కొంచెం రైస్ని ప్లేట్లోకి వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. చూడండి, అన్నంతో కూడా చక్కగా కలిసిపోయింది. చాలా బాగుంది. మనం వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వేసుకున్నాం కదా, ఫ్లేవర్ అద్రిపోయిందండి. అక్కడక్కడ మన పంటికి తగిలి నోటికి మంచి రుచికరంగా ఉంది. చాలా బాగుంది. మీరు తప్పక ట్రై చేయండి, మీకు కూడా చక్కగా కుదురుతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పచ్చడిని ఎలా రెడీ చేసుకున్నావు చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.